హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అండ్ ఇంకోటి మన లోటస్ టెంపుల్ అని చెప్పి ఉంటుంది కదా, చిలుకూరు దగ్గరనే ఉంటుంది. సో నేనైతే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన రీల్స్లో కానీ అండ్ ఇంకోటి యూట్యూబ్లో కానీ ట్రెండ్ అవుతుంది కదా, ఎక్స్పీరియం పార్క్ అని చెప్పేసి. సో ఇదే అది ఎక్స్పీరియం పార్క్ వచ్చేసి. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. మొత్తం ఆల్మోస్ట్ ఒక 600 సెల్ఫీ స్పాట్స్ అయితే ఉంటాయి. సో నేను కూడా అది వీడియో చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ చిల్కూర్ దర్శనం చేసుకొని నేనైతే ఇప్పుడు కమల్ధామ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే అక్కడ తీయనీయలేరు కొంచెం. సో మన టెంపుల్ చిలుకూరు టెంపుల్ దగ్గరికి నుంచి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కమల్ధామ్ టెంపుల్. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అయితే. అండ్ ఎంత మంచి బ్యూటిఫుల్ టెంపుల్ మన హైదరాబాద్ లో ఉందని చెప్పి ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిస్తే మాత్రం ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ అయితే మన హైదరాబాద్ కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కి మీరు కానీ వెళ్ళాలి అనుకుంటే మన మేదపట్నం నుంచి ఒక 19 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ ఈ టెంపుల్కి అయితే 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కమల్ధామ్ టెంపుల్ అండ్ లోటస్ టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ కి తామర పువ్వు ఆకారంలో నిర్మించడం వల్ల లోటస్ టెంపుల్ అనే పేరు వచ్చింది. మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో పార్కింగ్ చేసుకొని సో లోపలికైతే ఎంటర్ కాబోతున్నాం. సో మనం ఆర్చ్ లో చూసుకోవచ్చు పైన కృష్ణుడు, రాముడు అండ్ మధ్యలో వచ్చేసి శ్రీ స్వామి నారాయణ్ ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన వ్యక్తి అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో చూసుకోవచ్చు హనుమంతుడు అండ్ వినాయకుడు ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో లోపలికైతే వెళ్తున్నాము. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ మనకి గోశాల కూడా ఉంటుంది. సో మీరేమైనా దానికి డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. అండ్ ఇది ఒక టెంపులే కాదు, గురుకుల్ కూడా. శ్రీ స్వామి నారాయణ్ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ వాళ్ళు ఈ టెంపుల్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ గురుకుల్ స్కూల్ ఈ టెంపుల్ కి ఆనుకొని పక్కనే ఉంటుంది. మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అండ్ ఇంకా రైట్ సైడ్ ఆ ఏనుగులను చూసుకోవచ్చు. టెంపుల్ కి అయితే మెయిన్ అట్రాక్షన్ అయితే ఇస్తుంది ఆ ఏనుగులు అయితే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, గోల్డెన్ కలర్ లో. సో మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి స్ట్రైట్ గా ఎంట్రన్స్ లోనే మనకి వినాయక స్వామి దర్శనం అయితే ఇస్తారు. సో నేనైతే ఒకసారి చుట్టూ చూపిస్తాను ఏమేమి ఉంటాయో టెంపుల్ చుట్టూ. అండ్ ఇక్కడ శివుడు లింగ ఆకారంలో కొలువై ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివలింగానికి మరొక విశిష్టం కూడా ఉంది. అదేంటంటే శివుడికి ఉన్నట్టే త్రినేత్రం అండ్ రుద్రాక్షమాల అయితే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ లో శివలింగం చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఈ శివలింగం పురుషోత్తం అనే భక్తుడికి నర్మదా అనే నది ఒడ్డున దొరికిందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ కి ఎర్లీ మార్నింగ్ 8 o'clock వస్తే మాత్రం మీరు ఫ్రీగా అభిషేకం అయితే చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ మనతో చేసిన తర్వాత ఇంకా వేరే అభిషేకంకి ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకైతే 200-300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మనకు ఆ అదృష్టం కావాలి, అభిషేకం పొద్దున్నే మనమే చేయాలంటే సో మీరు కానీ 8 o'clock వస్తే మాత్రం మీ చేతుల పైన అభిషేకం అయితే జరుగుతుంది. అండ్ టెంపుల్ కి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మనకి కలుష్యం అయితే ఉంటుంది. పెద్ద పెద్ద కలుష్యాలు ఉంటాయి. సో నేను ఫస్ట్ చూసి అది ఏందో అనుకున్నా. సో ఆ కలుష్యం లోపల మనకి విగ్రహాలు అయితే, దేవుని విగ్రహాలు అయితే పెట్టారు. సో చూశారు కదా, చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇది వచ్చేసి నైట్ వ్యూ అన్నమాట. లైటింగ్ తో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. సో నేను అది కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. అండ్ మనం క్యాంటీన్ కి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ లో మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. చూడండి ఒకసారి వాష్రూమ్స్. అండ్ మనకి ఇంకోటి గోశాల కూడా ఉంది. టెంపుల్ కి రైట్ సైడ్ లో మనకి గోశాల అయితే ఉంటుంది. సో ఇది చూపించిన తర్వాత నేను గోశాల దగ్గరికి అయితే వెళ్తాను, చూపిస్తాను ఆ గోశాల అయితే. సో మనం గోశాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి. అండ్ ఇంకోటి, మీరు ఆవులకు కానీ ఫుడ్ పెట్టాలి అనుకుంటే అక్కడ వాళ్ళు 20 or 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అవి ఇచ్చేసి వాళ్ళకి దానికి వీటికైతే ఫుడ్ అయితే పెట్టవచ్చు మీరు.